మన కడపలో పెద్ద దర్గా ఉంది. పెద్ద పెద్ద యాక్టర్లు వాళ్ళు వీళ్ళు అందరూ వస్తూ ఉంటారు. కడపలో దర్గా అనేది ఒక బిజినెస్ అండి. ఇప్పుడు ఖురాన్లో ఎక్కడైనా కానీ ఒక్క చోట కూడా రాసి లేదు దర్గా ఉందని, దర్గా కట్టించుకోవాలని. ఉంటే ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద దర్గా మక్కాలో, మదీనాలో అక్కడ ఉండాలి కదా. అక్కడ ఎందుకు లేదు? కడపలో ఎందుకు కట్టాడు పెద్ద దర్గా? మేం నమ్మేది ఒకటేనండి, మా తలరాత దేవుడు తప్ప ఎవ్వరు మార్చలేడు. ఖురాన్లో ఎక్కడ రాసి లేదు టెంకాయలు కొట్టండి, ఊదుగడ్డలు కాల్చేయండి, నిమ్మకాయలు ఇది చేయండి, ఎక్కడా లేదు. ఓకే, ఖురాన్లో ఇది ఇప్పుడు ఇప్పుడు దయ్యాలు తీయడం అని ఉందా? ఖురాన్ అనేది ఒక ఒక పవిత్ర గ్రంథము. అంటే నార్మల్ జనాలందరూ సేఫ్టీ గురించి వాడుతున్నారు, మీరు ఆయుధంలాగా వాడుతున్నారు. నా పని మానుకొని ఇదే పనిగా పెట్టుకొని జనాల్ని మంచి చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం ఫీజు చార్జ్ చేస్తున్నాను. కొంచెం ఫీజు అని చెప్పడం తప్పు మీరు, ఎందుకంటే కొంతమందికి లక్షలు అడుగుతున్నారు. మీరు 5,000 తీసుకొని చేయండి, 5 లక్షలు కావాలా? దయ్యం తీసి అవతలేసారు కదా. ఇప్పుడు హార్ట్ సర్జన్ ఇక్కడికి వచ్చి 1 గంట 2 గంటలు అక్కడ కుట్లు వేసి ఏం చేయాలా వేసి వెళ్ళిపోతారు. కొన్ని కోట్లు తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? మేము వడ్డీలకి తీసుకోము, మాకు ఇది రియల్ ఎస్టేట్ చేయము, సో మాకు ఇదే కాబట్టి మేము తీసుకుంటాం.